ఇటు పాల్గొన్నప్పుడు సమస్య వచ్చి పాల్గొన్నప్పుడు ఆహారం తిరుగు ఈ రెట్ల కట్టిన రచన కాల పాల్గొచ్చిన సూర్యుల మీద ఇటు తూర్పు పోగిన చూస్తుంటే దేవతరా దేవత ఇటు దేవత సుడక సుందరంగా ఉన్నది ఈ దేవత సుడక ఏ రీతిగా ఉన్నదో తెలిసి ఉన్నదా ఆహా దేవుల తుమ్ముల దిగవచ్చిన దేవత ఇటు దేవత చూడగా అతి సుందరంగా ఉన్నది దేవలోకముల దిగి వచ్చిన దేవ కన్యకలాగా ఉన్నది అట్టి నాగలోకముల దిగి వచ్చిన నాగ దేవతలాగా ఉన్నది భూలోకముల దిగి వచ్చిన భూమి కన్యకలాగా ఉన్నదిరా ఇటు పాల్గొన్న పరిపెట్టమన ఈ దేవతకు కాయ కొట్టి కర్పూరం వేసి మూర్ఖులు లేరు కాయ కర్పూరం చేత పట్టుకొనిరా ఈ దేవతకి కాయ కొట్టి కర్పూరం వేసి మన ఓలగుండా పరిపెట్టడానికి బయలుదేరదామరా ఆహో కాయ కర్పూరము చేత పట్టినే రాగలవారట్టి ఎదురొచ్చిన దేవతకి కాయ కొట్టి కర్పూరం వేసే సమయమున ఇటువైపున ఈ ప్రజలు నవ్విన కారణమేమి ఈ రైతులు నవ్విన కారణమేమి లేక నువ్వు నవ్విన కారణమేమి విచారించము అడుగుతానుండు అయ్యా పాల్గొన్న ప్రజలారా ఎదురు వేసిన దేవతకి మరింటి కాయగొట్టి కర్పూరం వేస్తుండగా మీరంతా కిలో కిలో పక్కపక్క నవ్విన కారణమేమో ఎవరి మీద నా ఓలగొండ ఏడుకొచ్చిండ్రే ఇద్దరికి ఎద్దులకు వచ్చిన వాళ్ళు ఎద్దులు తీసుకుని గుద్ద మూసుకుని మీ ఊరు వాకండా మీ ఊర్లో ఆడవాళ్ళు లేరా మా ఊరికి వచ్చి నువ్వు ఆడవాళ్ళు ముక్కి నమస్కారం చేసి నవ్వుకుని ఉంటావు ఎవరే అంటే మా రెడ్డి ముక్కింది ఆడదానికి స్త్రీ ఒక ఆడది దేవత కాదా కాదు కాదు రెడ్డప్ప మనము కాయగొట్టి కర్పూరం వేసిందాం దేవత కాదంట ఇక ఎవరు ఒక స్త్రీ ఒక ఆడది శుభ శివాటికి ముమ్మాటికి ఆడదా అవును ఒక్క మానవులను చరించగలదాన్ని క్షత్రియుని 2-3 అక్షములు కలికి మించింది అది ఎంతది అవును యువతీరా
ఆయా దాది యువతీరా యువతీరా ఆయా దాది యువతీరా ఎంతవాడని గౌరవించకరతమతి పక్కపోయినాది అడగరా రెడ్డప్ప ఇలా పెద్దవాడని గౌరవించక ఆ, లేక ఇలా చిన్నవాడని గౌరవించక నాకు రథము ఎదురు తిప్పిన అహంకారం అవుతుంది అడుగుతానప్ప పాల్గొన పరిపాలన చేసే చిన్నారెడ్డి పాల్గొన శీలమ్మ కొండమ్మ కూతురు చిన్నమ్మ కంటప్ప మన ముఖ్యంది శివ శివ తలహారి ఆ, మూటికి ముమ్మాటికి ఒక అరకాసు ఆడదానికి దండ ప్రమాణము చేయటమా అవునప్ప ఎంత మోసం అయితే తలహారి అవును తలహారి మోసమాయ మోసము తలహారి దేవతని నేను దండపడి తినీరా తలారి ఆ ఆ ఇటుకు వారుల ఈనమైతినిరా పదవారిలో పలసనైతినిరా సచితయేమి బతికితయేమిరా ఆ ఆ ఏడు మంది నా కొడుకులు 6 మంది కోడలతో ఏమని చెప్పదురా ఆ ఆ రెడ్డప్ప ఒక్క హరకాసు హరదానికి దండమ పెట్టి ఎంత మోసమైతే తలహారి అవునప్ప ఆహా మోసమాయారా మోసమాయారా తలహారి ఓడా తలహారి ఓడా మోసమాయారా మోసమాయారా తలహారి ఓడా తలహారి ఓడా ఎవరిని నన్ను తంట పెడితివి తలహారి ఓడా
ఒక్క హరకాశహార దానికి దండమ పెట్టి ఎంత మోసమైతే తలహారి. అవునప్ప. ఈటికి వారిలో ఈనస్తుడైతిని, సరువారిలో సులకనైతిని, పగవారిల పలసనైతిని. ఈ మకమెత్తుకుని మన ఓలగుండపురి పట్టణానికి ఎట్ల పదామో తలహారి. అయ్యల్లప్ప ఏకే తలహారి ఇందులోకేమన్నా ఉపాయం ఉంటావా? ఉందప్ప. ఏమి? అయినా అలనాడు మనం ఇద్దరు పేరు పేరు చేరే సమయమున అమ్మని అమ్మడికి ఒక చిన్న మాట తెలిపిందా. ఏమని? నీ చిన్నకొడుక వెంగళరెడ్డికి పెళ్లి లేదు, వచ్చేతోడు మంచి పెళ్లి సంబంధం చూసుకోవడం చెప్పింది కదా. అయినా ముఖ్యంగా ఓకే కాదు. ఎవరు? పాల్గొండ పరిపాలన చేసి చిన్నారెడ్డి నీకేమి కావాలా? పాల్గొండ పరిపాలన చిన్నాగిరెడ్డి మా బావురా. అతని భార్య నీకేమి కావాలా రెడ్డి? నా తోడబుట్టిన స్వయన చెల్లెలు కదా. వాళ్ళిద్దరికి కలిగిన కుమార్తె నీకేమి కావాలా? అది మనకి మేనకోడాల కాబోతుందిరా కదా. అవును. నీ మేనకోడల చిన్నమును నీ చిన్న కొడుకు వెంగళరెడ్డికి వివాహం చేసుకొని వచ్చి మన 12 మందికి రాగానే దాని గొంతు మీద కాలు తిరిగి తొక్కి కత్తిగా కనుక కోసి కాకల గదుల పాలన చేసి మన పక్క సలారి నమ్మకం తలహారి ఇట్టి పాలేటు పడుతున్నా. నాకు తగిన సూచన తెలుపుతున్నావురా. నేను ఈ పాల్గొండ 16 వీధుల్లో దానికి తన రథానికి ముఖ్య అవమాన పాలైనాను కదా. అవును. దాన్ని లగ్నము చేసుకొని పోయి సుఖపెట్టాలని కాదు. కాదు, పగ తీసుకోవాలి. అవును. మోసానికి మోసమే చేసి అదే నా చెల్లెల మేడకు బయలుదేరి ఉన్న మాటలు లేని మాటలు చెప్పి దాన్ని మన ఇంటి కోడాలు చేసుకుని అర్ధదారికి తోడుకొని పోగానే గొంతు మీద కాలేసి తొక్కి చంపేసి కత్తికి ఒక కన్ను కోసి కాకలకి ఇసరకపోతే నేను మగోడే కాదురా. టోల్గేట్లో ఉంటారు ఇంకా తడనమ్మకరా. ఇదే మంచి